హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాజ్ తమ్నేల్ చూసి ఉంటారు కదా, ఇవాళ సారీ ప్లీటింగ్ వెడ్డింగ్స్కి కానీ చిన్న చిన్న ఈవెంట్స్కి కానీ ఎలా చేసుకోవాలో ఈ ఛానల్లో నేర్చుకుందాం. యాక్చువల్లీ ఫ్రమ్ పలాష్ మేకోవర్స్, విజయవాడలో మొగల్రాజ్పురంలో జమున జ్యోతి దగ్గర ఉంది. సో వీళ్ళ దగ్గర రెంటల్ జ్యువెలరీ సర్వీసెస్ ఉన్నాయి అండ్ మేకప్ మేకోవర్ సర్వీసెస్ అలాంగ్ విత్ జ్యువెలరీ, సేల్ జ్యువెలరీ కూడా ఉంది. అండ్ దెన్ exclusive saree draping services ఉన్నాయి. అంటే while selecting a saree, make sure your entire saree is ironed. For example, ఈ saree నాకు ఎవరో పంపించారు but it is not ironed. Okay, so it has to be completely ironed and iron చేసిన సారీలో folds ఉండకూడదు. So what we need, one saree and these are the peg clips, art clips like this, safety pins. Safety pins try to take of good quality and the size చిన్నగా ఉండాలి. పల్లు లెంత్ ఇస్ మ్యాండేటరీ. మీరు 5 feet ఉంటే డెఫినెట్ గా 42 సరిపోతుంది. బట్ దిస్ క్లయింట్ ఇస్ 5'3", ఐఎమ్ టేకింగ్ 44 to 46. ఈ శారీ బిగ్గర్ ఉంది కాబట్టి నేను 46 కి ఇక్కడ ఒక పిన్ పెట్టాను. అయితే ఇక్కడ మనం పల్లో షోల్డర్ పిన్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఈ గేరా చాలా ఇంపార్టెంట్. సో ఇది చిన్నదైంది అనుకోండి, ఈ శారీ సరిగా డ్రేప్ చేయలేరు కస్టమర్స్. 53 వచ్చింది, 52 వచ్చింది. ఫర్ దట్ ఐఎమ్ యాడింగ్ 4 more inches, దట్ మీన్స్ 56. ఇక్కడ మనం 43 హిప్ తీసుకున్న తర్వాత నౌ యాడ్ 4 more inches. ఓకే, బికాస్ ఎక్కువ సారీ మనం వేస్ట్ చేయలేము. ఈ పాయింట్ వరకు, ఈ పాయింట్ కొంచెం లోపలికి వెళ్తే సరిపోతుంది. ఇలా ఈ పిన్ ఇక్కడ రావాలి, హిప్ పిన్ మనం ఇక్కడ పెట్టాం. సో ఇది కంప్లీట్ స్టెప్, ఇది సెంటర్ ప్లీట్స్ అవుతాయి అన్నమాట. సో దీన్ని అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ మనం ర్యాండమ్ గా ఒక పిన్ పెట్టుకున్నాము, ఈ పిన్ మనం తీసేసుకోవచ్చు. ఈ పిన్, లెట్స్ రిమూవ్ దిస్ పిన్. లోకి వీళ్ళు లేస్ స్టిక్ చేయించారు. ఈ లేస్ స్టిక్ చేయించినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట డ్రేపింగ్ లో. సో ప్లీటింగ్ లో కూడా ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి, బట్ విత్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే, సో ఈ మేడం పర్సనాలిటీకి, దిస్ క్లయింట్స్ పర్సనాలిటీ నీడ్స్ అ పల్లు ఆఫ్ 5 inch. అంటే పల్లు విడ్త్ అన్నది 5 inch ఉంటే సరిపోతుంది. అంటే లేస్ తో పాటు 5 inch తీసుకుంటే సరిపోతుంది. దట్ మీన్స్ హియర్ మీరు ఇక్కడ ఒక పిన్ కూడా పెట్టుకోవచ్చు, అదర్వైజ్ మెజర్మెంట్ కోసం ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, నౌ లెట్స్ డూ ప్లీట్స్. సో మనం ఇట్లా చేత్తోనే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇది ర్యాండమ్గా ప్లీట్స్ పెట్టుకున్నాము, రైట్. సో లేస్ ఎడ్జ్ కరెక్ట్గా సెట్ అవ్వాలి మనకి. ఓకే, ఇక్కడ లేస్ ఎడ్జ్ అన్నది కరెక్ట్గా సెట్ అవ్వాలి. సో ఇఫ్ యూ థింక్ ఇక్కడ మీకు సెట్ అవ్వలేదు అంటే ఏం చేయవచ్చు, ఫస్ట్ ఈ బార్డర్ని పట్టుకొని ఇలాంటి స్ట్రాంగ్ పిన్ ఒకటి, క్లిప్ ఒకటి పెట్టుకోండి లైక్ దిస్. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో యూ కెన్ రిమూవ్ దిస్ పిన్ హియర్. ఓకే, సో మీరు ఏం చేసినా సరే ఇప్పుడు ప్లీట్స్ కదలవు. ఇక్కడ నుంచి ఈ బార్డర్ లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, అండ్ దెన్ హోల్డ్ హోల్డ్. ఇక్కడ దాకా హోల్డ్ చేసిన తర్వాత కూడా మీరు దీన్ని కొంచెం లేస్ లేన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ స్మాల్ క్లిప్, వెరీ స్ట్రాంగ్ స్మాల్ క్లిప్. ఓకే, ఇలా పెట్టుకున్నాం. ఇలా ఇది ఇక్కడ వరకు అడ్జస్ట్ అయిపోయింది కాబట్టి ఇలా దీన్ని పెట్టుకున్న తర్వాత టేక్ అప్ పై క్లిప్ అండ్ దెన్ సెక్యూర్ హియర్. ఓకే, సో ఇక్కడ సెక్యూర్ చేసాం మనం, రైట్. ఇది ఇక్కడ నుంచి మూవ్ అవ్వకుండా ఇంకొక పెగ్ క్లిప్ తో కూడా మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. ఇక్కడ జరీ బార్డర్ ఉంది, ఈ జరీ బార్డర్ దగ్గర ఎండ్ అయింది కదా, ఈ జరీ బార్డర్ దగ్గర వెనుక ఉన్న ప్లేట్ ఎండ్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఇదే జరీ బార్డర్ దగ్గర కింద ప్లేట్ పట్టుకుంటాం, రైట్, అండ్ ప్రొసీడ్. ఓకే, సో జనరల్గా మిస్టేక్ ఏం చేస్తారంటే ఇలాంటి ఎక్స్పెన్సివ్ శారీస్ లో పీపుల్ కీప్ ఐరనింగ్. సో ఐరనింగ్ వల్ల ఏమవుతుంది, ఐరనింగ్ వల్ల శారీ పాడైపోతుంది. 1 రోజు 2 రోజులు కాదు, ఈ శారీస్ మనం ఎంత కాదన్నా 5 years వాడతాము, ఎక్స్పెన్సివ్ శారీస్ కాబట్టి. చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోవచ్చండి. ఇలా జస్ట్ ఫింగర్తో ఇలా టర్న్ చేసుకుంటా జస్ట్ సెట్ అ క్లిప్. ఇది ఐరన్ బాక్స్ అనమాట. నేను ఎక్కడ క్లిప్ ఇచ్చలేదు, చూడండి. ఇది కంప్లీట్లీ ఆఫ్ ఐరన్ బాక్స్, దీనిలో ఏ హీట్ లేదు. ఓకే, సో హీట్లెస్ ప్లీటింగ్లో ఏంటంటే, సో ఇవన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ
జస్ట్ నార్మల్ వితౌట్ హీట్, నో హీట్, దీని వెయిట్తోనే ఇక్కడ శారీ సెట్ అయిపోతుంది. ఓకే, మీరు చూస్తున్నారు కదా, దీని వెయిట్కే క్రీజ్ పడిపోతుంది. సో మీరు హాట్ ఐరన్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఒక యాప్ట్ పిన్ మనం పెట్టొచ్చు ఇక్కడ ఫ్రమ్ హియర్. ఓకే, సో వన్ సేఫ్టీ పిన్ హియర్ and then remove these clips and then push it back, push this pallu back. Now you have the measurement. Okay, ఈ క్లిప్ ని మళ్ళీ సెక్యూర్ చేసి now look at this. ఇది ఇంతకు ముందు ఎవరో ఐరన్ చేశారు చూడండి, ఇది ఊడిపోతుంది. look at this. ఓకే, అంత మంచిగా. సో ఇక్కడ మళ్ళీ సెట్ చేసాము, మళ్ళీ జస్ట్ ఐరన్ వితౌట్ ప్లగింగ్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఒక పిన్ సెక్యూర్ చేసుకోవచ్చు, స్మాల్ పిన్, నాట్ బిగ్ వన్, స్మాల్ పిన్. నౌ డన్. ఏ ఐరన్, ఏ మెజరింగ్ స్కేల్ ఏది అవసరం లేదు, జస్ట్ ప్రాక్టీస్ అండ్ దెన్ యూ మస్ట్ నో హౌ ద శారీ ఇస్. అంతే. కొంతమంది కస్టమర్స్ వచ్చి 4 ప్లీట్స్ పెట్టండి, 7 ప్లీట్స్ పెట్టండి అంటే అసలు అది పాసిబులే కాదు. అండ్ వితౌట్ మెజర్మెంట్ శారీ ప్లీటింగ్ అన్నది కుదరదు. ఆ క్వాలిటీ తెలిసిపోతుంది. మంచి డ్రేపర్స్, రినౌండ్, మేము సెలబ్రిటీ డ్రేపింగ్కి వెళ్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళకి శారీ డ్రేపింగ్ అనేది ఒక ఆర్ట్. అండ్ పలాష్లో క్లయింట్స్ అందరినీ మేము ఒక సెలబ్రిటీ లాగే ట్రీట్ చేస్తాం. సో ఇది పళ్ళు అయిపోయింది. ఓకే, నా ఈ పిన్స్ కావాలంటే ఫోల్డింగ్ వరకు కూడా ఈ క్లిప్స్ మీరు ఉంచవచ్చు, అదర్వైజ్ మీరు తీసేయచ్చు. ఓకే అండి. నా నెక్స్ట్ పార్ట్ ఏంటి? నెక్స్ట్ పార్ట్ ఇస్ చెస్ట్ బాక్స్. చెస్ట్ బాక్స్ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాము ఏంటి అన్నది నేను యాక్చువల్లీ నా ఆన్లైన్ క్లాసెస్లో చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాము, మీరు ఆన్లైన్ క్లాసెస్కి రిజిస్టర్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక మంచి బోనస్ టిప్ ఉంటుంది. మీకు ఆ ప్రో టిప్ మీరు డెఫినెట్గా వినాలి. ఓకే, ఎండ్ వరకు చూడండి. సో ఇది కూడా పిన్స్ పెట్టొద్దు, దీన్ని రబ్ చేయొద్దు. చెస్ట్ బాక్స్కి ఇలా పట్టుకొని అండ్ దెన్ మూవ్ హియర్ నేను ఇలా మెల్లగా ఒక్కొక్కటి స్లోలీ, ఇక్కడ ఫోల్డ్ పడింది, ఆ ఫోల్డ్ తీసేయాలి. స్లోలీ ఒక్కొక్క ప్లీట్ మెజర్. దీనికి మెజరింగ్ టేప్ అవసరం లేదండి, యూ కెన్ డూ విత్ హ్యాండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక క్లిప్ సెక్యూర్ చేసాం. ఎక్సెల్ కస్టమర్కి చేస్తున్నాం కాబట్టి ఎక్సెల్ కస్టమర్ చెస్ట్ బాక్స్ మెజర్మెంట్స్తోనే చేయాలి, రైట్? ప్రాబ్లం ఐరనింగ్తో, ప్లీటింగ్తో, నార్మల్ రెగ్యులర్ ప్లీటింగ్తో ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. దీన్ని ఏం చేస్తారు, దీన్ని రుద్ది ఫ్లాట్ చేస్తారు. ఇలా ఫ్లాట్ చేస్తే శారీ ఈస్థెటిక్ లుక్ పోతుంది. మీ దగ్గర మీరు శారీ అయితే కట్టుకుంటారు కానీ చెస్ట్ ఫ్లాట్గా కనిపిస్తుంది. నన్ను నమ్మకపోతే మీ పిక్చర్స్ ఒకసారి చూసుకోండి, కావాలంటే నేను పిక్చర్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఓకే, సో నెవర్ డూ దట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక ఫాల్టీగా కనిపిస్తుంది. సో ఈ ఫాల్ట్ని తీసేయాలి. ఎలా తీస్తాం? అగైన్ పుల్ ఇట్, అగైన్ సీ వై ఇట్ ఇస్ ఫాల్టీ. చెక్ ఆల్ ద ప్లీట్స్, చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద ప్లీట్స్ హియర్. స్టార్టింగ్లో ఏమవుతుంది? సో ఇది ఇక్కడ ఇలా నీట్గా సెట్ చేసుకో. నౌ ది ఎంటైర్ శారీ కెన్ బి డన్ ఓన్లీ విత్ హ్యాండ్స్. ఇదే సేమ్ ఫ్లవర్ కానీ ఏదైనా లైన్స్ ఏమున్నా సరే వాటిని అలైన్ చేసుకుంటూ మీరు ప్లీట్స్ ఇలా అరేంజ్ చేసేసుకోండి. ఓకే, నౌ దిస్ శారీ విల్ బి రెడీ టు డ్రేప్ చేయడానికి రెడీ అయిపోతుంది. చూడండి, మనం ఇందాక లాస్ట్ పిన్ ఒకటి తీసుకున్నాం కదా, ఇఫ్ యూ రిమెంబర్, అంతవరకు చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇది చూడండి, ఐరన్ వల్ల డ్యామేజ్ అయింది ఈ శారీ. కస్టమర్ది ఆల్రెడీ డ్యామేజ్ అయిన శారీ పంపించారు మనకి. వీళ్ళ రీజనింగ్ ఏంటంటే, ఇలా ఇందాక ర్యాండమ్గా వేసిన ప్లీట్స్ ఇవి ఇలా టేబుల్ మీద సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఈ ప్లీట్స్ని అడ్జస్ట్ చేయాలి. సో ఎలా అడ్జస్ట్ చేస్తాం? సో నెక్స్ట్ ఇట్లా ర్యాండమ్గా పెట్టుకున్న తర్వాత ఈ సెంటర్ ప్లీట్స్ని వీ నీడ్ టు అడ్జస్ట్. ఓకే, జస్ట్ గో విత్ ది బార్డర్ లైన్. ఈ బార్డర్ లైన్ అలైన్మెంట్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే,
Now secure this and then secure here, right? ఇలా అడ్జస్ట్ చేసుకోండి. దెన్ జస్ట్ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నా సరే జస్ట్ హాఫ్లో చేసుకోండి. లైక్ కొంచెం దూరం మనం పల్లోకి ఎలా పెట్టామో అట్లా. సపోజ్ ఇక్కడ వరకు మీరు నీట్ చేసుకోగలరు స్టార్ట్. ఓకే, ఆల్రైట్. బై డూయింగ్ దిస్ నెవర్ ఎవర్ ఐరన్ దీస్ ప్లీట్స్. అసలు ఈ ప్లీట్స్ని ఎప్పుడు కూడా ఐరన్ చేయకూడదు. ఇలా ఒక క్లిప్తో దీన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. ఓకే, నా ఇక్కడ అన్ని లైన్లో రావు, ఎందుకంటే ఇవి హ్యాండ్లూమ్ శారీస్. కొంచెం వైల్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఇలా ఉంటుందన్నమాట. ఇది పర్ఫెక్ట్గా వచ్చిందంటే అది మషిన్ మేడ్, హ్యాండ్ మేడ్ కాదు, పిట్ మేడ్ కాదు. ఇవి ప్యూర్ శారీస్, ఒరిజినల్ శారీస్కి అక్కడ మనం అలైన్ చేసాం కదా ఈ బార్డర్లో, ఇలా ఈ బార్డర్ని అలైన్ చేయలేము. ఓకే, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో అలైన్మెంట్ ఎప్పుడు అక్కడే జరగాలి, ఇక్కడ జరగడానికి లేదు. సో మనం ఇక్కడ ఇది లోపలికి వెళ్ళిపోతుంది, ఇక్కడ మనం పిన్స్తో సెక్యూర్ చేసేసాము. ఆల్రైట్, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని ముందుకు వేసేసి జస్ట్ సెక్యూర్ అండ్ దెన్ అగైన్ సెక్యూర్. డన్. ఓకే, అండ్ దెన్ టేక్ దిస్. ఈ టైప్ ఆఫ్ శారీ డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే పైన నంబర్ ఇస్తున్నాము, కాల్ చేయండి, ఆన్లైన్ స్లాట్కి బుక్ చేసుకోండి. మీకు ఒక బోనస్ టిప్ ఇస్తానని చెప్పాను కదా. సో వైల్ నేను చెప్పే ముందే ఈ శారీ మీద, ఈ కలర్ శారీ మీద మీరైతే ఎలాంటి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటారు? ఓకే, నేనేం సెలెక్ట్ చేశానో చూపిస్తాను. జస్ట్ सेंटर का लेते रहो. So this is the folding. Okay, మీరు ఇప్పుడు తీసేయచ్చు, రైట్? సో చూసారు కదా, నేను మీ ముందే జూమ్ कर लेते रहो. నేను మీ ముందే వితౌట్ యూజింగ్ ఎనీ హీట్, ఐరన్ ఎక్కడ యూజ్ చేయకుండా, స్టీమ్ వాడకుండా, ఏమీ లేకుండా నేను ప్లీటింగ్ చేశాను. సో ఇలా డ్రేపింగ్ కూడా చేయవచ్చు. ఓకే, సో దీన్ని డన్ కదండి. సో ఇక్కడ ఇలా ఉంది, ఇప్పుడు మనం దీన్ని తీసేయవచ్చు, రైట్? సో ఇలాగే మనం కవర్లో పెట్టేసుకోవచ్చు. బట్ అట్ బోనస్ పాయింట్ నేను ఇప్పుడు 3 సెట్స్ మీకు చూపిస్తాను. మా దగ్గర రెంటల్ జ్యువెలరీకి ఉన్న 3 ఇంపార్టెంట్ హ్యాండ్ పిక్ సెట్ చూపిస్తాను. దీని మీద ఏది బాగుంటుందో ఫైనల్గా సెలెక్ట్ చేద్దాం. ఈ ఒక్క సెట్ ఓకే పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఇది నేను సజెస్ట్ చేయను, బికాస్ ఇది మిక్స్ అయిపోతుంది గోల్డ్తో. ఓకే, చూడండి. సో ఈ సెట్స్ మీకు కావాలంటే సో దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఓకే, నా చాయిస్ అయితే ఇది. ఎందుకు అంటే ఇప్పుడు కాంట్రాస్ట్ జ్యువెలరీ ట్రెండ్లో ఉంది. ఈ మధ్యలో ఈ కలర్కి సేమ్ పర్పుల్ జ్యువెలరీ అడుగుతున్నారు కస్టమర్స్, బట్ కాంట్రాస్ట్ వేస్తే స్టైలిష్గా ఉంటారు. సి బ్యాంగిల్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా సెల్ఫ్ గ్రూమింగ్ ఆర్ బెటర్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఓకే, రెంటల్ జ్యువెలరీ కావాలి అంటే కూడా పలాష్ని ఒకసారి మా ఫోన్ నంబర్లో కనెక్ట్ అవ్వండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.